Honorable Chief Minister is requested to hoist the national flag. అందరూ నిలబడి ఉండగానే జాతీయ పతాకావిష్కరణతో జాతీయ గీతాలాపన జరుగుతుంది. యూనిఫామ్ లో ఉన్న అధికారులంతా సెల్యూట్ చేయవలసిందిగా విజ్ఞప్తి. सलामी देगा राष्ट्र सलूट सलामी शस्त्र ब्रेक बाजू शस्त्र करेगा बाजू शस्त्र Parade Commander Sri U. Vibhu Krishna IPS is coming forward to the saluting dais to invite the Honorable Chief Minister to review the parade. పెరేడ్ ని పరిశీలించేందుకై విచ్చేయవలసిందిగా ఈనాటి కార్యక్రమ ముఖ్య అతిథి గౌరవనీయులైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారిని అభ్యర్థించేందుకై పెరేడ్ కమాండర్ శ్రీ యు విభు కృష్ణ ఐపీఎస్ సెల్యూటింగ్ డయాస్ వద్దకు వస్తున్నారు. Honorable Chief Minister has accepted and is going to review the parade. DGP sir is accompanying Honorable Chief Minister on review vehicle. పెరేడ్ కమాండర్ అభ్యర్థనను మన్నించి గౌరవనీయులైన ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు పెరేడ్ పరిశీలనకై బయలుదేరారు. వారి వెంట శ్రీ హరీష్ కుమార్ గుప్తా ఐపీఎస్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ వెళ్తున్నారు. परेड विश्रम होगा विश्रम యావత్ భారతావనికగన్న పరిపాలన దక్షులు ఆంధ్ర రాష్ట్ర సర్వతోముఖాభివృద్ధికి పునరంకితమైన కార్యదీక్ష దక్షులు గౌరవనీయులైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు సృష్టికి ప్రతి సృష్టి చేసిన రాజర్షి విశ్వామిత్రుడే తలదంచి స్వర్గం నుంచి చూసే విధంగా దేవతల రాజధాని అమరావతిని ఆచంద్ర తారార్కం నిలిచిపోయే ఆంధ్రుల రాజధానిగా పునర్నిర్మించేందుకై అవిరళ కృషి చేస్తున్నారు. ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలోని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఆర్థికాభివృద్ధి, సంక్షేమం, మౌలిక సదుపాయాల కల్పన, పారిశ్రామికాభివృద్ధి, పర్యావరణ పరిరక్షణ మరియు పాలనా సంస్కరణలో అసాధారణమైన విజయాలు సాధించి 11.3% జీడీపీతో అంటే ఆర్థిక వృద్ధి రేటుతో ఆంధ్రప్రదేశ్ ను దేశంలోనే అగ్రగామిగా నిలిపింది. అమరావతి రాజధాని పునరుద్ధరణ మరియు పోలవరం ప్రాజెక్టుకు భారీ నిధుల సాధన భారత ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారి ద్వారా అత్యంత ప్రతిష్టాత్మకమైన భోగాపురం అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయ ప్రారంభోత్సవం సుమారు 16 లక్షల ఉద్యోగాలు కల్పించే సిఐఐ భాగస్వామ్య సదస్సు వంటివి ఈ ఏడాదిలో ప్రధాన మైలురాళ్లుగా నిలిచాయి.
ఎన్టీఆర్ భరోసా పింఛన్లు, తల్లికి వందనం, అన్నదాత సుఖీభావ, దీపం పథకం, నేతన్నల సేవలు, మహిళా సాధికారత, అన్నా క్యాంటీన్లు వంటి సంక్షేమ పథకాల అమలుకు కోట్లాది రూపాయలను కేటాయిస్తూ సక్రమంగా అమలు చేస్తూ సుపరిపాలనకు రోల్ మోడల్ గా నిలిచింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం. గత సంవత్సరం ఇంటర్నేషనల్ యోగా డేని పురస్కరించుకొని గౌరవనీయులైన ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి సమర్థ నేతృత్వంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా విశాఖలో నిర్వహించిన యోగా డే నాడు ఒకే ప్రాంతంలో 3 లక్షల మంది ప్రజానికంతో అనితర సాధ్యమైన రీతిలో యోగా నిర్వహించి ఒక గిన్నిస్ వరల్డ్ రికార్డ్ సృష్టిస్తే సుమారు 22,000 మంది గిరిజన విద్యార్థులతో భారతీయ సాంస్కృతిక వారసత్వమైన సూర్య నమస్కారాలతో ఇంకో గిన్నిస్ వరల్డ్ రికార్డ్ సృష్టించింది రాష్ట్ర ప్రభుత్వం. అరకొరగా మొక్కుబడిగా నిర్వహించే పేరెంట్ టీచర్స్ మీట్ కి భిన్నంగా రాష్ట్రంలోని విద్యా సంస్థలన్నిటిలో ఒకే రోజు అపూర్వమైన రీతిలో నిర్వహించిన మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ లో 53 లక్షలకు పైగా పేరెంట్స్ మరియు టీచర్స్ పాల్గొన్న సందర్భాన్ని పురస్కరించుకొని ఆంధ్రప్రదేశ్ కీర్తి కిరీటంలో గిన్నిస్ వరల్డ్ రికార్డ్ రూపంలో మరో మాణిక్యం వచ్చి చేరింది. భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ప్రారంభోత్సవ సందర్భంగా 13,750 మంది విద్యార్థినులు ఒకేసారి భారీ ఎత్తున ప్రదర్శించిన ధింసా నృత్యం ఆంధ్రప్రదేశ్ కీర్తి కిరీటంలో గిన్నిస్ వరల్డ్ రికార్డ్ అనే మరో మరకతాన్ని చేర్చింది. ఇలా ప్రపంచ రికార్డులు వెల్లువల ఆంధ్రావనికి దూసుకురావడానికి కారణం రాష్ట్ర ప్రభుత్వ కర్తవ్య నిష్ఠ, కార్యదీక్ష, ప్రభుత్వాధినేత శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి సమర్థ నాయకత్వం. Honorable Chief Minister is reviewing 2nd Battalion APSP Kurnool contingent. Contingent is commanded by Sri I. Nagaraju, Reserve Inspector. 2nd Battalion APSP కర్నూల్ కంటింజెంట్ పరిశీలిస్తున్నారు గౌరవనీయులైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు. Honorable Chief Minister is reviewing 3rd Battalion of Andhra Pradesh Special Police Kakinada contingent. Contingent is commanded by Sri V. Ramu, Reserve Inspector. 3rd Battalion APSP కాకినాడ కంటింజెంట్ పరిశీలిస్తున్నారు గౌరవనీయులైన